అతను ఒక్క పుస్తకం కూడా రాయలేదు, ఒక స్కూల్ కూడా ప్రారంభించలేదు. కాని అతని ఆలోచనలు ప్రపంచాన్ని మార్చాయి. కాని అదే ఆలోచనలు అతని మరణానికి కారణమయ్యాయి. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ద లైఫ్, స్ట్రగుల్ అండ్ ట్రూత్ ఆఫ్ సాక్రటీస్. సాక్రటీస్ క్రీతుపూర్వం 469లో ఈథెన్స్లో జన్మించాడు. అతని తండ్రి సోఫ్రనిస్కస్, ఒక స్కల్ప్టర్. అతని తల్లి ఫానరైట్, ఒక మిడ్వైఫ్. సాక్రటీస్ గ్జాంటిపే అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. వాళ్లకి 3 పిల్లలున్నారు. గ్జాంటిపే కొంచెం యాంగ్రీ నేచర్ అని చెబుతారు. కాని సాక్రటీస్ పేషెన్స్తో ఉండేవాడు. ఒకసారి గ్జాంటిపే అతనిపై కోపంతో నీళ్లు పోసిందట. అప్పుడు సాక్రటీస్ నవ్వుతూ అన్నాడు, ఆఫ్టర్ థండర్ కమ్స్ రెయిన్. సాధారణ కుటుంబం, సాధారణ జీవితం, కాని అసాధారణ ఆలోచనలు. చిన్నప్పటి నుంచే సాక్రటీస్ ఒక విషయం గమనించాడు. పీపుల్ థింక్ దే నో ఎవ్రీథింగ్, బట్ యాక్చువల్లీ దే నో వెరీ లిటిల్. సాక్రటీస్ స్కూల్లో పెద్దగా చదవలేదు. అతని ఎడ్యుకేషన్ బుక్స్ కాదు, లైఫ్ ఇట్ సెల్ఫ్. అతను స్ట్రీట్స్లో ప్రజలను అబ్జర్వ్ చేసేవాడు. రిచ్ పీపుల్, పూర్ పీపుల్, లీడర్స్, వర్కర్స్ అందర్నీ చూసి ఒక కన్క్లూజన్కి వచ్చాడు. మనుష్యులు ఆన్సర్స్ కన్నా అజంప్షన్స్ ఎక్కువగా నమ్ముతారు. సాక్రటీస్ ఒక ఫిలాసఫర్ మాత్రమే కాదు, అతనొక బ్రేవ్ సోల్జర్ కూడా. అతను పెలొపొనీసియన్ వార్లో పాల్గొన్నాడు. బ్యాటిల్ ఫీల్డ్లో కూడా అతను కామ్గా ఉండేవాడు. చలి, ఆకలి, ప్రమాదం ఏదీ అతన్ని డిస్టర్బ్ చేయలేదు. ఇక్కడ అతనొక ఇంపార్టెంట్ లెసన్ నేర్చుకున్నాడు. ఫియర్ ఈజ్ నాట్ అవుట్ సైడ్, ఇట్ ఈజ్ ఇన్సైడ్. సాక్రటీస్ ధీరేగా ఏథెన్స్లో ఫేమస్ అయ్యాడు. అతను క్లాస్ రూంలో కాదు, స్ట్రీట్లో టీచింగ్ చేసేవాడు. అతను ఆన్సర్స్ ఇవ్వలేదు, క్వశ్చన్స్ అడిగేవాడు. ఇదే సాక్రటిక్ మెథడ్. ఎగ్జాంపుల్, జస్టిస్ అంటే ఏమిటి? గుడ్ లైఫ్ అంటే ఏమిటి? ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యారు, కానీ ఆలోచించడం మొదలుపెట్టారు. సాక్రటీస్ ట్రూత్ మాట్లాడేవాడు. అతను పొలిటీషియన్స్, రిచ్ పీపుల్ అందరినీ ప్రశ్నించాడు. ఇది వాళ్లకి నచ్చలేదు. అతన్ని డేంజరస్ థింకర్గా చూశారు. సాక్రటీస్ మీద చార్జెస్ పెట్టారు. యూత్ని కరప్ట్ చేస్తున్నాడు, గాడ్స్ని రెస్పెక్ట్ చేయడం లేదు. అతన్ని కోర్టుకు తీసుకెళ్లారు. అక్కడ కూడా అతను ఫియర్లెస్గా మాట్లాడాడు. అతను తన ఫిలాసఫీ డిఫెండ్ చేశాడు. కోర్ట్ చివరికి డిసిషన్ తీసుకుంది, డెత్ సెంటెన్స్. సాక్రటీస్కి ఛాన్స్ ఇచ్చారు ఎస్కేప్ అవ్వమని, కాని అతను రిఫ్యూజ్ చేశాడు. అతను హెమ్లాక్ పాయిజన్ తాగాడు. చివరి క్షణాల్లో కూడా కామ్గా ఉండటం, అదే అతని గ్రేట్నెస్. సాక్రటీస్ ఫిలాసఫీ సింపుల్ కానీ పవర్ఫుల్. నో యోర్ సెల్ఫ్. ది అన్ఎగ్జామిన్డ్ లైఫ్ ఈజ్ నాట్ వర్త్ లివింగ్. ఐ నో దట్ ఐ నో నథింగ్. మీరు మీ జీవితాన్ని ప్రశ్నించకపోతే మీరు జీవిస్తున్నది నిజమైన జీవితం కాదు.